ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలై 3 వారాలవుతోంది. కానీ రోజు రోజుకి ఈ వారు మరింత బీభత్సంగా మారుతోంది. 21 రోజులు గడుస్తున్నా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు తొలగకపోగా మరింతగా ఉధృతమవుతోంది. వార్ పీక్స్ కు వెళ్లిపోయింది. ప్రతీకార దాడులతో గల్ఫ్ కంట్రీస్ లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ కంట్రీస్ లోని చమురు, గ్యాస్ క్షేత్రాలు సహా పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకుపోయాయి. ఇజ్రాయెల్పై వరుస భీకర దాడులతో యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇరు దేశాల దాడులతో ప్రపంచ దేశాల్లో కల్లోలం లేపుతోంది. అత్యంత కీలకమైన చమురు కేంద్రాలపై దాడులు జరుగుతుండటంతో బ్యారెల్ ముడి చమురు ధరలు ఏకంగా $118కు చేరుకుంది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా భారత్లో 12.87 లక్షల కోట్ల సంపద హుష్కాకైపోయింది. ఓవైపు ప్రపంచ దేశాలు అల్లకల్లోలమవుతుంటే యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తోంది అమెరికా. మిడిల్ ఈస్ట్ కు వేల మంది సైనికులను పంపాలని అమెరికా చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే గగనతల పోరుతో యుద్ధం పీక్స్ లో ఉండగా ఇక అమెరికా పశ్చిమాసియాకు పంపుతున్న సైన్యంతో భూతల పోరు కూడా మొదలు కాబోతుందన్న వార్తలు మరింత దుమారం లేపుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, భూతల పోరు మొదలైతే యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అనే ఆందోళనలు పెరిగాయి. ఇప్పటికీ అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో చమురు క్షేత్రాలపై దాడులు మరింత వణుకు పుట్టిస్తున్నాయి. ఓవైపు అమెరికా పశ్చిమాసియాకు తమ సైన్యాన్ని పంపుతుండడం, మరోవైపు ఇరాన్ ఊహించని రీతిలో ఇవాళ యుద్ధం ఉంటుంది అంటూ ఇప్పటికే పెంటగాన్ చీఫ్ సెక్రటరీ హెక్సే మాటలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. రంజాన్ వేళ పెంటగాన్ చీఫ్ వ్యాఖ్యలు మరింత కలవరపెడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ చెబుతూ వస్తుంది. అదే మాటకు కట్టుబడి ప్రతీకార దాడులు సైతం చేస్తుంది. ఓవైపు ప్రత్యర్థి ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న యుఎస్ సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులతో దంచేస్తోంది. దీంతో ఇవాళ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రోజు గల్ఫ్ కంట్రీస్ లో ఏం జరగబోతుంది అన్న టెన్షన్ మొదలైంది. ఒకవేళ అమెరికా దాడులకు తెగబడితే ఎక్కువ టార్గెట్ చేస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడ వెన్నెముక అయినటువంటి కర్గ్ ద్వీపంపైనే అగ్రరాజ్యం గురిపెడుతుందా, లేక మరేదైనా స్థావరాన్ని ఎంచుకుంటుందా అన్నది చూడాలి. ఇప్పటికే కర్గ్ ద్వీపంపై కన్నేసిన అమెరికా ఓసారి అటాక్ కూడా చేసింది. దీంతో మరోసారి అక్కడే టార్గెట్ చేయడం ద్వారా ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీయొచ్చని అమెరికా భావిస్తోంది. అయితే అమెరికాకు చెప్పకుండానే ఇజ్రాయెల్ చేసిన పని ఆ దేశానికి తీవ్ర తలనొప్పిగా మారింది. గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి అమెరికా ఇజ్రాయెల్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక గల్ఫ్ లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలన్నీ కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. హార్ముజ్ లో సురక్షిత రవాణాకు చర్యను తీసుకోవాలని, వాటికి మేము సహకరిస్తాం అని తెలిపాయి. చమురు క్షేత్రాలు, పౌర లక్ష్యాలపై దాడులను వెంటనే ఆపాలని కూడా స్పష్టం చేశాయి. ఓ అడుగు ముందుకేసిన జపాన్ ప్రధాని తకైచి అయితే ఏకంగా ట్రంప్ ప్రపంచ శాంతిని కాపాడగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. హార్ముజ్ లో సహకారానికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని ట్రంప్తో భేటీ సందర్భంగా తెలిపారు. ఇరాన్ అణు వ్యతిరేక కార్యక్రమాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇక ఇజ్రాయెల్ దాడి చేసిన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం నుంచే ఇరాన్లో 80% విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆ క్షేత్రం నుంచి వచ్చే సహజ వాయువు ఇళ్లలో వంటలకు కూడా ఉపయోగిస్తుంటారు. పర్షియన్ గల్ఫ్ లో ఖతార్తో కలిసి నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం ఇదే. దీనిపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భారీ నష్టం జరిగింది. ఇదే మరింత చిచ్చుపెట్టింది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులకు ఇరాన్ను పురిగొల్పింది. దీంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇక పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు వద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. సౌత్ పార్స్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడి చేయకూడదని స్పష్టం చేశారు. ఖతార్ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తోంది భారత్. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితులపై ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తత తగ్గాలని, శాంతి సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షించారు. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణా సురక్షితంగా సాగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారం గురించి మెక్రాన్తో మాట్లాడినట్టుగా ఎక్స్లో మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై భీకర యుద్ధం చేస్తున్న అమెరికా భారీగా ఖర్చు పెడుతోంది. ఇప్పటికే యుద్ధానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వినియోగించింది. రాబోతున్న రోజుల్లో దీన్ని కొనసాగించేందుకు $200 బిలియన్ పైగా నిధులు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్ ను పెంటగాన్ కోరినట్టుగా తెలుస్తోంది. వార్ డే 1